స్పెషల్గా అయితే నేనైతే ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వెజ్ పలావ్ లాగానైతే చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను అందులోకి అయితే క్యాలీఫ్లవర్, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యారెట్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఇందులో మిల్ మేకర్ వేస్తాను. ఇంకా మనం అంటారు చూడండి, దాన్ని ఏమంటారు, బఠానీ. ఇట్లా కొన్ని అయితే యాడ్ చేస్తానండి మిల్ మేకర్. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఇవైతే కోసి ఇట్లా పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా మిగతా ఏమైనా ఉంటే తీసుకొని ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడైతే ఇవి అయితే కట్ చేస్తానండి. ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టి అంటే ఏంటంటే ఒక 10 minutes నానబెట్టేసుకొని వాటర్ అన్నీ లేకుండా వేసుకున్నానండి. బాస్మతి బియ్యం అనేది ఎక్కువసేపు నానితే ఏమవుతుంది అని అంటే ఇరిగిపోతుంది, అందుకోసమే తక్కువ నానబెట్టు. ఇప్పుడైతే వాటర్ మొత్తం వచ్చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. చూసారా మంచిగా మసలిపోయినా. ఇప్పుడు మనము ఈ బియ్యం వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం. హాయ్ అండి, మ్యారేజ్ డే స్పెషల్గా అయితే నేనైతే వెజ్ పలావ్ అయితే చేశానండి. ఈ వెజ్ పలావ్ వీడియో అయితే ఫుల్ వీడియో కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. ఎంత బాగా అనిపిస్తుందో కదా, కలర్ఫుల్గా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది అండి. నేనైతే ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తాను. దీని కాంబినేషన్లో రైతా చేస్తాను. ఇప్పుడైతే మనం స్టవ్